నేను యూత్ అందరికీ కూడా రిక్వెస్టింగ్గా చెప్తున్నానండి. 18 ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఓటర్ ఐడి నమోదు చేసుకొని ఓటర్ ఐడి తీసుకోండి. ఎలక్షన్ సందర్భంలో మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఎందుకంటే భారతదేశంలో యూత్ అత్యధికంగా ఉన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకోండి. మనది స్వతంత్ర భారతదేశం. మన ఓటు హక్కుని మనం వినియోగించుకుందాం. 18 ఏళ్ల నిండిన వారు ప్రతి ఒక్కరికి రిక్వెస్టింగ్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూత్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. వాళ్లే మేజర్ పార్ట్. కావున మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఫస్ట్ ఓటర్ ఐడి నమోదు చేసుకోండి. మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ప్లీజ్ అండి, ప్లీజ్. ఎందుకంటే మన ఓటు హక్కు మనం వినియోగించుకోకుండా మనము నాయకుడిని క్వశ్చన్ చేసే రైట్స్ మనకు ఉండదు. ఏ గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేసే రైట్స్ మీకు ఉండదు. మీరు ఓటు హక్కు వేసి గెలిపించినప్పుడే 100% మీకు రైట్స్ ఉంటాయి క్వశ్చన్ చేయడానికి. కావున ప్రతి ఒక్కరూ కూడా మన స్వతంత్ర భారతదేశంలో మన ఓటు హక్కుని వినియోగించుకుందాం. జై హింద్. ఈ మెసేజ్ని అందరికీ తెలియజేయండి మ్యాక్సిమం. ఎందుకంటే